చేయాలి. మీరే ఆన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేస్తుంది మరి పాట. ఇప్పుడు కాదు, మీరు చేసుకోండి అంటున్నాను. ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాల సమయం ఈ ప్రపంచం ఉన్న ఈ పరిస్థితిలో ప్రభువు మనమందరికీ ఈ సమయం అనేది అనుగ్రహించారు. ఎంతో ఫ్రీడంతోనే మనమందరం ఈ ఫేస్బుక్ మినిస్ట్రీస్లో ప్రార్థించి వాక్యం చదివి ఆరాధించగలుగుతున్నాం. ఇది మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరము. ఇది ఇలాంటి ఫ్రీడమ్ అనేది ఓన్లీ వెరీ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ ఇట్. వేరే కంట్రీస్లో అయితే ఇలాంటివి అన్నీ బ్లాక్ చేయడము ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఫ్రీడమ్ని మనము ఆయనకే సమర్పించుకొని we seek his face and we seek his wisdom. ఆయన జ్ఞానాన్ని మనం వెతుకుతామంట అనుదినము. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ దేవుడా, ప్రభా, Lord, we surrender ourselves to your mighty presence, O Lord. We seek your face. We need your wisdom every day to stand up and say boldly and courageously that you are in everything in our life, O Lord. మా జీవితంలో ప్రతి దాంట్లో మీరు ఉంటున్నారంట. దేవునికే మహిమ కలుగును గాక. We pray for India and also the coming elections, and it is already happening in some states, and there is some chaotic situation, and we are expecting that you will be the judge, O Lord. రాజులను, రాజ్యాంగాన్ని, రాజనీతిని, నాయకులను, రూలర్స్ను, రూలింగ్ పార్టీని, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చేసే క్రియలు, ప్రతి ఒక్కటి మీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కటిని, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మార్చివేసే దేవుడు మీరు తండ్రి. మీకే అధికారం ఉంది ప్రభువా. మీకు పరిపూర్ణంగా సమర్పించుకొని ప్రభువా, లెట్ ద ట్రూత్ ప్రివైల్ ఇన్ దట్ ల్యాండ్, ఓ లార్డ్. సత్యమేవ జయతే అని అన్నట్లు స్వతంత్రం వచ్చినప్పుడు ఆ లీడర్స్ అందరూ అది ఒక నేషనల్ స్లోగన్గా పెట్టుకున్నారు, సత్యమేవ జయతే. దట్ ఈస్ యువర్ వర్డ్, ఓ లార్డ్. లెట్ ద ట్రూత్ ప్రివైల్ ఇన్ దట్ ల్యాండ్. ఎవరెవరు కంటెస్ట్ చేస్తున్నారో, న్యాయంగా కంటెస్ట్ చేస్తున్నారో, ట్రూత్ఫుల్గా కంటెస్ట్ చేస్తున్నారో ఆ నాయకుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వాళ్ళ సురక్షితాని కోసం, వాళ్ళ ఆయురారోగ్యాని కోసం మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. విజయం అనేది మీరు ఇస్తున్నారు ప్రభువా. మా నమ్మకం, మా విశ్వాసం తండ్రి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ all the nations in the world, especially what's happening in Gaza and Ukraine, Pakistan, Afghanistan, Turkey, Sri Lanka, and the African nations, Lord. Nepal, and also some of the European countries, Lord. ప్రతి ఒక్క దేశానికి వెలుగుగా మీ బిడ్డల్ని మీరు నడిపిస్తున్నారు తండ్రి. మీ బిడ్డలు అక్కడ ఉన్నప్పుడు తండ్రి, అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతాలకి వెలుగు, సురక్షితం అనేది మీరే కలుగజేస్తున్నారు తండ్రి. మమ్మల్ని మేము మీ వాక్యంలో, మీరు ఇచ్చిన జ్ఞానంలో నడుచుటకు అనుదినము, అనుక్షణము
మీరు వెలుగై ఉండి మీరు సారథిగా ఉండి నడిపిస్తున్నారని నమ్ముచు లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక్క స్తుతి అర్పించుకుందామండి దేవునికి. దేవుడి స్తుతితోని మనము దేవుణ్ణి మహిమపరుస్తామంట. It's an English song. Thank you for the cross, O Lord. For the cross, Lord. For the price you paid. In all my sins and shame, in love you came, and with amazing grace. Thank you for this love, Lord. Thank you for the nail-pierced hands. Touch me in your cleansing flow. Now all I know, your forgiveness and embrace. Forgive the Lamb, seated on the throne. Crown you now with many crowns. You reign victorious. I am lifted up, Jesus, Son of God, the darling of heaven crucified. Worthy is the Lamb, worthy is the Lamb, for the cross, Lord, for the price you paid, bearing all my sins and shame. In love you came, with amazing grace. Thank you for this love, Lord. Thank you for the nail-pierced hands. Between your cleansing flow, now all I know, your forgiveness and embrace. Worthy is the Lamb, seated on the throne. Crown you now with many crowns, reign victorious. I am lifted up, Jesus, Son of God, the darling of heaven crucified. Worthy is the Lamb, 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 seated on the throne.
high and lifted up. Jesus, the darling of heaven crucified. Worthy is the Lamb, 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 worthy is the Lamb. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. విజ్డమ్ ఈజ్ టు నో గాడ్ అని సొలొమోను మహారాజు చాలా బ్యూటిఫుల్గా ఈ గ్రంథంలో దేవుడు ఇచ్చిన జ్ఞానం గురించి రకరకాలుగా రాశారు. అందులో కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం ఇవాళ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. The ultimate purpose of each of us who knows God is to love Him and enjoy His presence. Thank you, Lord. Thank you, Jesus. Wisdom మనకి ఎక్కడ దొరుకుతుందండి? దేవుని వాక్యంలో. దేవుని ధ్యానించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చే జ్ఞానం అనేది మనకు లభిస్తాయి, మనకు కలుగుతాయి అన్నమాట. వి షుడ్ ఆల్వేస్ సీక్ విజ్డమ్ ఎవ్రీ డే. అంటే రోజు అనుదినము ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. వన్ ఆఫ్ ద మోస్ట్ అనాయింగ్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఈస్ a know-it-all, a person who has a dogmatic opinion about everything, is close to anything new. Such people, they resents discipline and refuses to learn. వాళ్ళకి ఏమన్నా చెప్తే దేవుడి గురించి మాట్లాడినా, డిసిప్లిన్ గురించి మాట్లాడినా, ఆయన ఇచ్చి జ్ఞానం గురించి మాట్లాడినా, నాకు అంత తెలుసులే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. సో దే ఆర్ ద లూజర్స్. Solomon calls this kind of person a fool. మూర్ఖులు. వాళ్ళ జ్ఞానాన్ని తిరస్కరిస్తారంట, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తారు. Don't be a know-it-all. Instead, be open to advice of others, especially those who know you well, can give you valuable insight and counsel. వేరే వాళ్ళు ఏమన్నా చెప్పినప్పుడు మనకు పెద్దవాళ్ళు కానీ, మనకి తెలిసిన వాళ్ళు కానీ, సంఘ కాపరి కానీ, సంఘంలో ఉన్నవాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, వెన్ పీపుల్ గివ్ యూ కౌన్సిల్ విచ్ యూ థింక్ దట్ ఓ ఈ జ్ఞానం అనేది నాకు తెలిసి రాలేదు కదా. జ్ఞానం అనేది ఏంటండి? జస్ట్ ఇన్ 2 words you can say that in English, applied knowledge. దేవుడు ఇచ్చు తెలివిని మనము అప్లై చేసుకోవడం అనేది జ్ఞానం, విజ్డమ్. దాని గురించి కొన్ని వచనాలు మనం లోతుగా చూస్తాము. అయితే ఎస్పెషలీ దోస్ హూ నో యూ వెల్ అండ్ కెన్ గివ్ యూ వాల్యుబుల్ ఇన్సైట్ అండ్ కౌన్సిల్. లెర్న్ హౌ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్.
వేరే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం అనేది ఎలా పొందుకోవాలా అనేది మన జ్ఞానంతోనే మనం తెలుసుకోవాలంట. వెన్ యూ అప్లై యువర్ నాలెడ్జ్, రిమెంబర్ ఓన్లీ గాడ్ knows it all. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Glory to God. ఈ ఒక స్తుతి మనము దేవునికి సమర్పించుకుంటాము. అంటే ఆయన వాక్యం అనేది దేవుని ప్రసన్నతలో ఉండడం అనేది, అంటే ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ అస్ who knows God is to love him and enjoy his presence always. ఇది మనము ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒక తెలుగు పాట ఒకటి పాడుకొని మనము దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ మీరందరూ నాతో పాటు ఏకీభవించాలని కోరుతున్నాను. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమే. ఆయన జ్ఞానం అనేది జీవనది అంట, మనకి ప్రవహింప చేయమని మనము దేవుడి దగ్గర గోజాడతామంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అస్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ హూ ఇస్ విత్ అస్, హూ ఆర్ విత్ అస్. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా, మన కుటుంబానికి, మన సంఘానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా మనము ఇలాగ ధ్యానించాలి, ఇలాగ ప్రార్థించాలి అన్నట్లు మనవి చేసుకుంటున్నాను. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. నాతోని ఏకీభవించి మీరందరూ స్తుతించారు. వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మనకి ఎలాంటి ప్రపంచంలో మనం ఉన్నామంటే, ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఈజ్ ప్లెంటిఫుల్. మన చుట్టూ ఎన్నో రకాలుగా మనకి అక్కర్లేని ఇన్ఫర్మేషన్ కూడా మనకి వస్తూ ఉన్నాయన్నమాట వాట్సాప్ ద్వారా. అండ్ పీపుల్ స్టార్ట్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్సాప్ యూనివర్సిటీ. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది కదా ఇండియాలో, దాని గురించి ఎవరెవరు
గవర్నమెంట్లో ఉన్న లోటుపాటిని ఎవరెవరు తీసి బయటకు పెడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వాట్సాప్లో ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్, వీడియోస్ అని, అదని, టెక్స్టులని, అవని ఇవని ఏదేదో వస్తూ ఉంది. షేర్ చాట్ అని ఏదేదో వస్తుంది. సో వీఆర్ loaded with, bombarded with plentiful of information every minute, but wisdom is scarce. ఎందుకంటే విజ్డమ్ అనేది దేవుడి దగ్గర నుంచి రావాలి. లోక జ్ఞానం అనేది లేదా ఉంది. లోక జ్ఞానం అనేది ఏంటి? విజ్డమ్ ఇస్ అప్లైడ్ నాలెడ్జ్ అనేది చూసాం కదా. లోక జ్ఞానం అనేది ఏంటి? మనం ఒక దగ్గర వెళ్ళాలండి. యు వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. ఎలా ట్రావెల్ చేయాలి అని ముందుగానే మీరు తీర్మానించుకుంటారు. ఎయిదర్ యూ వాంట్ గో బై ట్రైన్ ఆర్ యూ వాంట్ గో బై ఫ్లైట్. అది తీర్మానించుకున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ గో బై ఫ్లైట్, యూ సెలెక్ట్ ఎ డేట్ అండ్ యూ సెలెక్ట్ ఎ పర్టిక్యులర్ ఫ్లైట్. అండ్ ఈ ఫ్లైట్లో వెళ్తే మనకి బాగుంటుంది, ఈ టైంలో వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే మనకు అక్కడ మీటింగ్ ఉంది, అక్కడ కాన్ఫరెన్స్ ఉంది, దానికి ముందుగానే మనం చేరుకోవాలి. ఇంకా బెంగళూరు అకామిడేషన్, హోటల్, మనము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళేది, హోటల్కి వెళ్ళేది, మన లగేజ్, ఇలా ఎన్ని రోజులు స్టే, మేబీ 2 days or 3 days. కాన్ఫరెన్స్ అయినాక మనం ఏమేమి చేయాలి, హౌ టు పుట్ ద కాన్ఫరెన్స్ కాన్సెప్ట్ ఇంటూ యాక్షన్స్, దానికి ఏమేమి చేయాలి, ఎవరెవరిని కలవాలి. యూ సెట్ అన్ అజెండా అండ్ యు ఆర్ రెడీ ఫర్ ద కాన్ఫరెన్స్. You are loaded up with the information and you know how to apply that information wisely. Randomగా ఇక్కడ అక్కడ అని మనం అప్లై చేయలేము. You have to focus. You need to give a structure to your thoughts, and if you want, you write it down or you put it in a presentation. PowerPoint presentationలో పెడతారేమో. And you call up people, you want to meet them, ఎవరెవరిని కలవాలా అనేది మీరు చేసుకుంటారు. This is what is called wisdom, applied knowledge. This is one side of the worldly wisdom. The other side of the wisdom is God-given knowledge. God-given wisdom. దేవుడు ఇచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది ఎట్లా అంటే it is always seeking peace and అందరితోని కలిసి ఉండుట, శాంతి, సమాధానం, అండ్ ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలం, శాంతి, సమాధానం, లాంగ్ సఫరింగ్, పీస్ అండ్ లవ్ అండ్ లాంగ్ సఫరింగ్, అండ్ అందరితోని యూనిటీ, అందరితోని కలిసి ఉండుట అనమాట. లెట్ us see what is the fruit of the spirit అనేది మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అందులో కొన్ని వచనాలు మనము ధ్యానిస్తాము. గలతీలు 5వ అధ్యాయం. Let us see what is the fruit of the spirit. But the Holy Spirit produces this kind of fruit in our lives: love, prema, జాయ్, ఆనందము, సమాధానము, ఓర్పు, సహనం, దయాళత్వం, మంచితనము, అండ్ ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, అండ్ లాంగ్ సఫరింగ్, సెల్ఫ్ కంట్రోల్. వాట్ ఈస్ ఇట్? లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, faithfulness, gentleness, and self-control. There is no law against these things. ఈ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అనేది దిస్ ఇస్ అ ప్యాకేజ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఈజ్ గాడ్ గివెన్ విజ్డమ్. ఇది సులమోన్ని దర్శించినప్పుడు, సులమోన్ ప్రార్థన చేసినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు నీకేం కావాలని అడిగినప్పుడు అని ఏం అడగలేదు. హీ ఓన్లీ ఆస్క్డ్ ఫర్ విజ్డమ్, asked for godly wisdom. It is a basic attitude that affects every aspect of life. Wisdom is not like just knowing a lot. It is beyond all that. It is a basic attitude that affects every aspect of life.
ద ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ టు ఫియర్ ద లార్డ్. నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇచ్చిన నాలెడ్జ్ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అండ్ యు అప్లై దట్ నాలెడ్జ్. అండ్ యెహోవా యందు భయభక్తులు, దేవుడి దగ్గర మనం ఎంత భయం కలిగి ఒబీడియన్స్గా, ఎంత వినయంగా, ఎంత విధేయత చూపించి, ఎంత వివేచన కలిగి ఉన్నామో, దట్ ఈస్ వేర్ యూ డిరైవ్ యువర్ విజ్డమ్ as well, because the knowledge is basically fear of the Lord. Fear of the Lord is beginning of the wisdom. And your understanding of the world, your attitudes and your actions, trust in God. He will make you truly wise. Amen. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. అయితే సామెతలు 2వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. తెలివికై మొర్రబెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, అంటే యూ హ్యావ్ టు ఆల్వేస్ సీక్ గాడ్స్ ఫేస్ అండ్ గాడ్ గివెన్ విజ్డమ్. వెండిని వెదకినట్లు, వెండిని వెదకడం ఏంటి? వెండి, బంగారం ఇలాంటి విలువైన మెటీరియల్స్ ఎలా వస్తుంది? మనం షాప్లో వెళ్ళి కొంటాము, కానీ యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ దేవుడిచ్చిన ధనం, ఇవన్నీ భూమిలో ఉంది. ఇట్ ఈస్ సమ్వేర్ బరీడ్ అండర్ ద గ్రౌండ్, అండర్ ది ఎర్త్. భూమి లోపల ఉన్నాయి. ఇవి ఎలాగో తీస్తారంటే, ఇక్కడ వెండి ఉంది, ఇక్కడ బంగారం ఉంది అని కనుక్కొని, వెన్ దే డూ ద రిసర్చ్, దే బ్రింగ్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ మెషినరీ. అక్కడ టనల్స్ తవ్వుతారు, అక్కడ మైనింగ్ చేస్తారు. మైనింగ్ చేసి అక్కడి నుంచి ఆ వెండిని, ఆ బంగారాన్ని వాళ్ళు తీసినప్పుడు అందులో ఉన్న మట్టిని వేరు చేసి, అందులో ఉన్న ఆల్ అదర్ ఇంప్యూరిటీస్ని వేరు చేసి, అది ప్యూర్గా చేసినప్పుడు అది దట్ బికమ్స్ ద సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ వాట్ ఎవర్ ద మెటీరియల్, ఐరన్ ఆర్ ఓర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జ్ఞానం అనేది అలా మనము వెతకాలంట. మనం ఎప్పటికీ అలా మనలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే అప్పటికప్పుడు మనం, వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనలో ఏమైనా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆ వెండిని కంసాలు ఎలాగ కరుగజేసినప్పుడు, ఆ వెండిని ప్రాసెస్ చేసినప్పుడు, ఆ వెండి మెరిసే వరకు, ఆ బంగారం మెరిసే వరకు ఆయన ఫేస్ అందులో కనబడాలంట. అలాగ మనల్ని దేవుడు శోధిస్తారు. అలాగ మనము ఆ ఇంప్యూరిటీస్ని పక్కన పెట్టేసి, we always have to come out as pure in heart, and దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పొందుకొని మనము ప్యూర్గా ఉండాలంటే, అలాగూ మనము పరిశుద్ధంగా ఉండాలంట. ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ వెరీ టఫ్, బట్ స్టిల్ we always strive to do it, endeavor to do it. ఎండివర్ అని అనగానే ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. ఎండివర్ అనగానే మనం ఏమనుకుంటాము? మనము ప్రయత్నం చేస్తాము. ఇది ప్రయత్నానికన్నా కూడా ఇంకా ఎక్కువ. అంటే యూ హ్యావ్ టు యాక్ట్ urgently, with urgency it seems. That is what endeavor is all about. సో అలాగూ మనము రోజు మన జీవితంలో అలాగూ మనం జీవిస్తామంట. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంచుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనము ఆయన నోటి నుండి వచ్చునంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో యేసుప్రభు చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఆయన పారబుల్స్లో ఉపమాన రీతిగానే కదా దేవుడు మాట్లాడతారు, ఉపమాన రీతిగా మాట్లాడతారు. పరలోక రాజ్యము పొలములో దాచపడిన ధనమును పోలి ఉన్నది. ధనము అక్కర్లేదని మనలో ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పం కదా. వి ఆల్ నీడ్ దట్, రైట్? ధనము, సమృద్ధి, సంపత్తు మనం అందరికీ కావాలి. To live in this world day to day, to look after our family, look after our church, మన సంఘాన్ని పోషించడానికి మనకు ఉంటేనే కదా మనం 10 మందికి మనం పెట్టగలుగుతాము. సో we all need that.
అందుకనే కదా సొలొమోనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని షీబా దేశపు రాణి ఎక్కడి నుంచో 2000 మైల్స్ నుండి ప్రయాణం చేసి, కొన్ని నెలలు ప్రయాణం చేసి సొలొమోన్ దగ్గర వచ్చి ఆయనతోని కొన్ని రోజులు ఉండి, ఆయన ప్యాలెస్లో ఉండి చాలా విషయాలు తెలుసుకొని వెళ్ళిందంట. దెన్ షీ న్యూ దట్ ద లార్డ్, హిస్ గాడ్, ద గాడ్ ఆఫ్ Solomon is the God of Israel, is a sovereign God across the world, on the earth and in the heavens అని ఆమె డిక్లేర్ చేసింది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుక్కొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అంటే ఉన్నవి అన్నీ కూడా అమ్మేసి పరలోక రాజ్యాన్ని మనము పొందుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాము? వెన్ వి సీక్ ద ఫేస్ ఆఫ్ అవర్ గాడ్, అవర్ లార్డ్. దేవుణ్ణి వెతికినప్పుడు పరలోక రాజ్యం అనేది మనము కనుక్కుంటామంట. ఆయన పరలోక రాజ్యం ఎక్కడ ఉందంటే అది నీలో ఉంది అని చెప్పారు దేవుడు. అది మనలో ఉందంట. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు సీక్ హిస్ విస్టమ్. జ్ఞానం అనేది, విస్టమ్ అనేది ఎలా అంటేనంట వెండిని బంగారాన్ని వెతికినట్లు మనం వెతుక్కోవాలంట. యోబు 32:8 వచనంలో, 32వ అధ్యాయంలో, ఆయనను నరులలో ఆత్మ ఒక్కటి ఉన్నది. మనమందరికీ we all have, apart from our body and soul, we have a spirit. యోబు గ్రంథం అన్ని గ్రంథాల కన్నా మునుపుగా రాసిన గ్రంథం అని అంటారు. దిస్ ఇస్ వాట్ ద బిబ్లికల్ హిస్టారియన్స్ వాళ్ళ అభిప్రాయం అన్నమాట. బిబ్లికల్ హిస్టారియన్స్ ఒక అభిప్రాయం ఏంటనేది అందరూ ఒప్పుకున్నది కూడా అదేనంట. ఆయనను యోబు గ్రంథం అనేది అన్ని గ్రంథానికన్నా కూడా మునుపుగా వచ్చిన గ్రంథం అన్నమాట. ఈవెన్ బిఫోర్ ద పెంటట్యూక్. ఆయనను నరులలో ఆత్మ ఒక్కటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారుకు వివేచన కలుగచేయును. సర్వశక్తుడగు దేవుని ఊపిరి మనలో ఉందంట. ఆత్మ ఫలముతోని, ఆత్మ నింపుదలతోని మనము నింపబడాలంట. We all have to be filled by the Spirit of God. Thank you, Lord. Thank you, Jesus. దేవుని ఊపిరి వారుకు వివేచనయు జ్ఞానము కలుగచేయును. మనకి వివేచన కావాలంటే మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అంటే యువర్ స్పిరిట్ షుడ్ బి ఆల్వేస్ ఫిల్డ్, టచ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, టచ్డ్ బై ద విల్ ఆఫ్ గాడ్, టచ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం, జేమ్స్ చాప్టర్ 1:5, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింప అందరికీ ధారాళముగా దయచేయవాడు. గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. Wisdom comes in two ways. It is a God-given gift and also the result of an energetic search. Seek His face, seek His wisdom all the time, and wisdom is from God. Wisdom is from God Himself. Wisdom's starting point is God and His revealed word. The source of knowledge and understanding are God's gift. It takes effort to find it and use it. The pathway to wisdom it's not easy.
You always have to seek and search. When we are on the path, we discover that true wisdom is God's and that He will guide us and reward our sincere, persistent search. ఇలా దేవునితోని ఉండి జ్ఞానం పొందుకున్న వాళ్ళు ఎంతోమంది అండి. ఈనోక్ ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. హానోక్కు ఆయన జీవితాంతం he lived for 365 years అండ్ ఆయన జీవితాంతం దగ్గర 300 సంవత్సరాలు దేవుడితోనే నడిచాడంట. అసలు అంత జ్ఞానం పొందుకున్నాడు ఆయన. ఆయన పొందుకున్న జ్ఞానం చూసి దేవుడు ఆయనకి మరణం అనేది ఇవ్వకుండా, మరణం అనే ముగింపు ఇవ్వకుండా ఆయనని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు దేవుడు. హీ వాస్ లిఫ్టెడ్ అప్. హీ డిడ్ నాట్ సీ డెత్ అట్ ఆల్. అండ్ ఇంకొక వ్యక్తి ప్రాఫెట్ ఎలైజా ఆల్సో డిడ్ నాట్ సీ డెత్. హీ వాస్ లిఫ్టెడ్ అప్ బై ద లార్డ్. Noah had the wisdom to build an ark on the dry land. ఆదికాండం 6వ అధ్యాయం. నోవా బిల్ట్ ది ఆర్క్. ఆ పడవ అనేది నోవా దేవుడు ఆజ్ఞాపించినట్లు, పడవ కట్టమని ఆజ్ఞాపించినట్లు ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా, దేవుడిని ఎదురు ప్రశ్న వేయకుండా అక్కడ పడవ కట్టాడు. మొత్తం హిస్ ఎంటైర్ ఫ్యామిలీ వాస్ ఇన్వాల్వ్డ్. హిస్ 3 sons and 3 daughters-in-law, his wife, everyone were involved. వాళ్ళ నుండి అక్కడ ఆ మహా వర్షము వచ్చి, గొప్ప వర్షం వచ్చి అక్కడ వరదలు వచ్చినప్పుడు, ఇన్ ద గ్రేట్ ఫ్లడ్, they were the only ones who were saved, and along with them all the birds and animals which God asked them to carry with them in the boat, వాళ్ళు తీసుకొని వచ్చిన అక్కడి నుంచి ఇంకొక నూతన తరాన్ని దేవుడు నోవా నుండి తీసుకొని వచ్చారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అండ్ అబ్రహాం had the wisdom when he had the calling from the Lord. He just rose and followed his voice. He yielded himself. దేవుడు పిలిచినట్లు అబ్రహాము నడిచాడు, సేరా నడిచింది. And Joseph had the wisdom to bear with all the situations for 13 years. Though he was sold as a slave and he became a victim in the jail. In spite of all that, he bore with the situation, all the iniquities that happened against him. ఆయనకి ఎదురుగా ఏమేమి జరిగిందో, బానిసత్వంలో ఉన్నా కూడా, జైల్లో ఉన్నా కూడా, దేవుణ్ణి నమ్ముతూ, దేవుడి వైపు చూస్తూ, he was always seeking God and his wisdom. God gave him lot of talents and wisdom. He was applying God-given wisdom in every stage of his life. And he was lifted up as the prime minister of the pagan country of Egypt. ఈజిప్ట్ రాజ్యానికి ఫారో రాజు ఆయనను ప్రైమ్ మినిస్టర్గా, నెక్స్ట్ ఇన్ కమాండ్, ఆయన తర్వాత యోసెఫ్కు అంతా అధికారం ఇచ్చారు దేవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇలా ఎంతోమంది, we really have to, when we read the word, we get this kind of wisdom filled with the wisdom is dotted everywhere in the entire scripture. మనం చదివినప్పుడు వీళ్ళందరి దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకుంటామంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. వాట్ ఇస్ విజ్డమ్? యు సీక్ హిస్ ఫేస్ ఆల్ ద టైమ్. ఆయన ముఖం మనం ఎప్పుడు చూస్తూ ఉండాలంట. ఆయన ముఖం చూడాలని దేవుడి దగ్గర మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలంట. ఆల్వేస్, వెన్ ఎవర్ యూ హ్యావ్ ద టైమ్ టు ప్రే, యూ ఆల్వేస్ సీక్ హిస్ ఫేస్ అండ్ బౌ డౌన్ బిఫోర్ హిమ్.
మోకరించి ఆయనని వెతికినప్పుడంట, He will talk to you and He's filling you with the knowledge and with the wisdom. And He will also teach you how to apply that knowledge. ఈ ఒక్క స్తుతి చెల్లించుకొని ముగించుకుందామండి. ఏమని పలుకుచు నీ స్తుతి చేలను, ఎలాగు పాడి కీర్తింతును. గొప్ప దైవజనుడు పాడిన కీర్తన అన్నమాట. నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా పాడాలని కోరుచున్నాను, మనవి చేసుకుంటున్నాను. యేసయ్యా యేసయ్యా నీ ముఖం చూడాలని, యేసయ్యా నీ ముఖం చూడాలని, యేసయ్యా నీ స్వరం వినాలని, యేసయ్యా నీ వాక్యమేనా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైయున్నది. హిస్ వర్డ్ ఇస్ ల్యాంప్ టు అవర్ ఫీట్. ఆయన వాక్యం అంట మన పాదాలకి దీపం అంట. ఆయన వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని కలిగినప్పుడు, ఆ దీపం అన్నది మనలో వెలిగినప్పుడు, మనం ఎంతోమందికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం కూడా దీపముగా కనిపిస్తామంట. నీ వాక్యమేరా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైయున్నది. యేసయ్యా యేసయ్యా నీ ముఖం చూడాలని, యేసయ్యా నీ ముఖం చూడాలని, యేసయ్యా నీ స్వరం వినాలని, యేసయ్యా నీ ముఖ కాంతి నాపై ప్రకాశింపచేయుము. Fear of the Lord is the beginning of the wisdom. ఆయన జ్ఞానం అనేది పొందుకున్నప్పుడంట, ఆయన ముఖ కాంతి అనేది మనలో వెలిగిస్తుందంట. Hallelujah, glory to God. How His glory shone upon Moses. ఆయన మహిమ మోసెస్ ఎలాగ పొందుకున్నాడు. మోసెస్ ముఖాన్ని చూసి అందరూ ఎంత వెలుగు, ఎంత ప్రకాశంగా ఉన్నాడు అంటే, ఆ వెలుగు తట్టుకోలేకపోతే మోసెస్ తన ఫేస్కి ఒక ఇదిలాగా వేసుకున్నాడంట, ఒక ముసుగులాగా వేసుకున్నాడంట. బికాస్ పీపుల్ వేర్ నాట్ ఏబుల్ టు బేర్ ద గ్లోరీ ఫ్రమ్ హిస్ ఫేస్. ఆ మహిమ అనేది తట్టుకోలేకపోయారంట. అంత మహిమ కలుగుతుందంట దేవుడి దగ్గర మనము ఆ మహిమ అనేది పొందుకున్నప్పుడు, దేవుని జ్ఞానం అనేది పొందుకున్నప్పుడు. ఎందుకంటే మన ఆలోచన అనేది, బికాస్ హిస్ విజ్డమ్ టచ్డ్ అవర్ స్పిరిట్, అవర్ సోల్, అవర్ థాట్స్ అండ్ అవర్ వర్క్ అండ్ అవర్ వర్డ్స్. మన రోజు మనం మాట్లాడేది, మనం రోజు అనుదినము మనం చేసే కార్యంలో ఆ జ్ఞానం అనేది తెలుస్తుందంట, అవతల వాళ్ళు గ్రహిస్తానంట. నీ ముఖ కాంతి నాపై ప్రకాశింపచేయుము. That His glory shines on our face. Hallelujah. నీ స్వరముతో నన్ను ధైర్యపరచుము. There is no need for us to fear anyone. Just fear the Lord. That is the beginning of wisdom. నీ దర్శనమే జీవన భాగ్యం, నీ పిలుపే జీవిత ధ్యేయం. యేసయ్యా యేసయ్యా నీ ముఖం చూడాలని, యేసయ్యా నీ ముఖం చూడాలని, యేసయ్యా నీ స్వరం వినాలని, యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్. నాతో పాటు ఏకీభవించి ప్రార్థించినందుకు మీ అందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Lord, you gave us the wisdom because your words are not empty words. Your words are the words of eternity, O Lord. As we leave this place, O Lord, ఇప్పుడు ఇక్కడ ఈ ఆత్మీయ వేదిక నుండి మేము వెళ్ళినప్పుడు we go with the filled wisdom of your word, having heard from you. మీ స్వరము విన్నాము, మీ జ్ఞానాన్ని పొందుకున్నాము, మీ మహిమను గ్రహించాము, మీ ఆత్మ నింపుదల మాతో ఉంది అని ఒక ధైర్యముతో, ఒక కాన్ఫిడెన్స్తో ప్రభువా, అలాంటి ఒక జ్ఞానం, ఆ జ్ఞానం అనేది రోజు రోజుకి మేము జీవితంలో ఎలా అప్లై చేసుకుంటున్నాము అని మమ్మల్ని మేము పరిశీలించుకొని మీరు చెప్పినట్లు మీ త్రోవలో నడుస్తూ ప్రభు, మీ వాక్యంలో ఉన్న వెలుగు అనేది వాళ్ళలో కూడా ప్రకాశించేటట్లు మా జీవితం అనేది మేము సరిదిద్దుకొని మేము రోజు రోజుకి అలా నడుస్తామంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభువా. Once again, O Lord, we surrender ourselves into your mighty presence. We pray for this world. ఈ లోకం చుట్టూ కంచె వేయండి తండ్రి. There is so much of darkness in this world, O Lord. మీ సేవకులు కొద్దిమంది, your remnant or in this world across the nations, O Lord. అందుకని ఈ ప్రపంచం అనేది మీ ఊపిరిలో మేము జీవిస్తున్నామంట, మీ ఊపిరితో మేము నింపబడ్డామంట. థ్యాంక్ యూ జీసస్. మీ ఊపిరిలో మేము నింపబడ్డాం కాబట్టి మేము అలాగ జీవిస్తున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో ఇంకా కొద్దిగా మంచితనం అనేది ఉందంట. మీ ప్రజలైన మాకు సురక్షితం అనేది మీరు ఇచ్చి, మేము ఇంకా మా చుట్టూ ఉన్న వాళ్ళకి అలాంటి ఒక సురక్షితమైన జీవితాన్ని మీ వాక్యం నుండి చూపించడానికి, బోధించడానికి మాకు ఆ విజ్డమ్ అనేది మీరు ఇచ్చారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.